ఓం నమో వెంకటేశాయ. పూరటాసి మాసం, పెరటాసి మాసం, తిరుమల శనివారాలు. ఈ 2025 సెప్టెంబర్ 17 నుంచి పూరటాసి మాసం ప్రారంభమవుతుంది. వైకుంఠం నుంచి నారాయణుడు కలియుగ భూ వైకుంఠంలోని విగ్రహంగా మారిన, ఆర్చామూర్తిగా మారిన నెల ఈ పూరటాసి పేరటాసి మాసం నెల అంటారు. దీన్ని తిరుమల శనివారాలు, పూజలు, వ్రతాలు అని కూడా పిలుస్తుంటారు. మొత్తం శ్రీవారిని నియమ నిష్టలతో అర్చించిన శ్రీవారి కృపచేత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, ఈ నెల రోజులు శ్రీవారి దర్శనం సర్వ మంగళకరం మరియు లక్ష్మీ కటాక్ష కారణం అవుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కాలంలో దక్షిణ భారతదేశంలోని తిరుపతిలోని తిరుమల కొండకు సర్వోన్నత భగవంతుని ఆశీర్వాదం కోసం వస్తుంటారు. ఈ పురటాసి మాసంలోనే 4 శనివారాలు పూజలు చేస్తారు. అందుకే తిరుమల శనివారాలు అంటారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళతో సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండగ. ఈ ఉత్సవాల్లో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఇది సాధారణంగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో వచ్చే తమిళ నెల పురటాసిలో జరుపుకుంటారు. ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో 17వ తేదీ బుధవారం పేరటాసి మాసం ప్రారంభమవుతుంది. అటు తర్వాత వచ్చే శనివారం అనగా సెప్టెంబర్ 20వ తేదీని మొదటి శనివారంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. తర్వాత వరుసగా 27వ తేదీ 2వ శనివారంగా, అక్టోబర్ 4వ తేదీ 3వ శనివారంగా, అక్టోబర్ 11వ తేదీ 4వ శనివారంగా ప్రత్యేక పూజలు వెంకటేశ్వర స్వామికి నిర్వహిస్తుంటారు. అక్టోబర్ 17 శుక్రవారంతో పూరటాసి మాసం పూర్తవుతుంది. ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి భూమిపై ఆవిర్భవించాడని ప్రతీతి కాబట్టి పూరటాసి మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలోని అన్ని శనివారాలను పవిత్రమైన రోజులుగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో విష్ణు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా బేసి శనివారాలు అంటే 1వ శనివారం, 3వ శనివారం, 5వ శనివారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెల 24వ తేదీ నుండి తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్ 2 వరకు జరుగుతాయి. ఆ సమయంలో తిరుమల లక్షలాది మంది భక్తులతో కోటెత్తుతుంది. పూరటాసి మాసంలో శనిదేవుడు తన శక్తిని కోల్పోతాడని, అందువల్ల ఎలాంటి ఇబ్బందిని సృష్టించలేడనే కూడా ఒక పురాణం ఉంది. నారదుడు వైకుంఠానికి వెళ్లిన తర్వాత వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో తెలుసుకోవాలనుకుంటాడు. పూరటాసి మాసంలోని శనివారాల్లో ఉపవాసం ఉండి తనను నమ్మిన భక్తులను అనుగ్రహిస్తానని శ్రీనివాసుడు నారాయణతో చెప్పాడని పురాణం. పూరటాసి మాసంలో శనీశ్వరుడు వల్ల కలిగే కష్టాలను కూడా తొలగిస్తానని మాట ఇచ్చాడని భక్తుల విశ్వాసం. పూరటాసి మాసంలో ప్రతి శనివారం విష్ణు భక్తులు తిరుపతిని ఎక్కువగా సందర్శిస్తారు. అదేవిధంగా తమ ఊర్లోని వైష్ణవ ఆలయాలకు వెళ్లడం, ఇంట్లో బియ్యపు పిండి దీపం పెట్టి పూజిస్తుంటారు. తిరుమల శ్రీనివాస పరబ్రహ్మను పరమాత్మ స్వరూపంగా భావిస్తూ దక్షిణ భారతదేశంలో చేసే 4 శనివారాల పూజా విధానంలో ప్రజలు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి తలస్నానం చేసిన తర్వాత నిత్య పూజలో భాగంగా ఈ నెల రోజులు ప్రతిరోజు సుప్రభాతం పఠించడం, వెంకటేశ్వర స్వామిని మల్లె, మందారం, లిల్లీ, తామర, మర్రి చెట్టు ఆకులు, ముఖ్యంగా తులసిమాల, మామిడి ఆకులతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటుందంటారు. అలాగే అరటి, పైనాపిల్, యాపిల్, ద్రాక్ష, బొప్పాయి, నారింజ, మోసంబి, వేరుశనగలు మొదలైన పళ్ళతో పూజిస్తే మంచి ఫలితం ఉంటుందంటారు. వంటలలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తీపి బెల్లం పొంగలి మరియు మిరియాల పొంగలి. ఇక పంచామృతం, వడ, పాయసం, పులిహోర, దద్దోజనం, దోశ, ముద్దపప్పు, సాంబారు, రసం, పెరుగు, నెయ్యి, అన్నం మొదలైన వంటలతో నైవేద్యం సమర్పించి పూజ చేయడం ఉత్తమం అంటారు. ఇంట్లో అందరూ తిరునామం పెట్టుకోవాలి. కొంతమంది పూరటాసిలో అన్ని రోజులలో పాక్షిక ఉపవాసాన్ని పాటిస్తారు. మరికొందరు దీన్ని పురటాసి శనివారం వ్రతంగా కూడా చేసుకుంటారు. కొంతమంది భక్తులు ఈ నెల మొత్తం శాకాహారం మాత్రమే తింటారు. పూరటాసి శనివారాల్లో విష్ణు యొక్క 2 పాదాల చిహ్నమైన తిరునామము నుదుటిపైన ధరించడం చేస్తారు. అదేవిధంగా పెరటాసి మాసం మహత్యం తెలుసుకుని ఆ శ్రీనివాసుని 4 శనివారాలు భక్తితో పూజించి ఆ శ్రీనివాస పరబ్రహ్మ కృపా కటాక్షాలు పొందగలరని KSR టీవీ తరపున ఆశిస్తున్నాం.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.